హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఒక పాజిటివ్ అప్డేట్ మనకు అందుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి యొక్క ఆ, విషయాన్ని ఇందులో నేను డిస్కస్ చేయడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ జరగాల్సినటువంటి ఎగ్జాము లాస్ట్ ఇయర్ జరగలేదు. సో దానివల్ల కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఆ, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఆ యొక్క టెట్ కోసం వేచి చూసేటువంటి అభ్యర్థులకు ఒక రకంగా కొంత ఊరటనే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఏ విధమైనటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం టెట్కి సంబంధించి తీసుకుంది అన్నటువంటి విషయాల్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో దానితో పాటు టెట్కి సంబంధించినటువంటి సిలబస్లో ఎలాంటి మార్పులు లేకుండా ఇలాగే ముందుకెళ్ళాలన్నటువంటి ఇంకొక అప్డేట్ కూడా మనకు అందుతూ ఉంది. సో ఈ విషయాల్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. సో మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టెట్కు నిర్వహించే విషయంలో ఒక అడుగు ముందుకేసినట్టుగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతా ఉంది. రెండవది, సిలబస్లో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండానే ఈ యొక్క టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నటువంటిది రెండవదిగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ విషయాల్ని నేను గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కలిపి ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అవి నేను ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please like my videos, share my videos, and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for TSC and TET examination. ఎందుకంటే టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ మీకు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో అభ్యర్థులకు, ఎవరైతే ఈ టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉంటుంది నా వీడియోస్ చూడడం వల్ల. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇప్పుడు నేను ఈ యొక్క విషయాల్ని మీకు డిస్కస్ చేస్తాను. గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయము, సిలబస్లో ఉండేటువంటి మార్పుల గురించినటువంటి విషయాల్ని నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఈ జీవో సారాంశం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 19వ తేదీ జనవరి నెల 2022 సంవత్సరం, అంటే వెరీ రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ ఈ యొక్క గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ థర్డ్ లైన్ మీరు గమనిస్తే ప్రతాప్ రెడ్డి ఈయన డైరెక్టర్ ఫర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికి సంబంధించి ఒక డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో అంటే వెరీ స్పెసిఫిక్గా దీంట్లో మెన్షన్ చేశారు కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనొచ్చు, లేదంటే ఇది సర్క్యులర్ కావచ్చు, దీంట్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. థర్డ్ పాయింట్, ఈయన ప్రతాప్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డైరెక్టర్గా నియమిస్తూ ఈ యొక్క సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభుత్వము ఈ యొక్క టెట్ విషయంలో ముందడుగు వేయడానికి సిద్ధపడతా ఉంది. సో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి తగినటువంటి కార్యాచరణ చేస్తూ ఉంది అన్నటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సపరేట్గా ఒక డైరెక్టర్ నియమించి అందున ఈ యొక్క 4-5 రోజుల కిందట నియమించడం అన్నది నిజంగా ఒక స్వాగతించాల్సినటువంటి విషయమే. అయితే ఈ యొక్క డైరెక్టర్ నియమించినప్పుడు ఈయన ఛార్జ్ తీసుకున్న ఈ వారం తర్వాత అయినా తను క్లియర్గా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్కెడ్యూల్ను లేదా ఒక ప్రణాళికని మీడియాకు కానీ ఈ యొక్క మీడియాకు వివరించగలిగితే, ఇదిగో టెట్ ఎగ్జామ్ ఈ యొక్క మాసాల్లో కండక్ట్ చేయబోతున్నాము, నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాము, సో టెట్ 2 సార్లు మేము కండక్ట్ చేయబోతున్నాము అన్నటువంటి వివరణ ఇవ్వగలిగితే చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలని క్లారిటీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట.
సో ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ఫస్ట్ స్టెప్ టెట్కి సంబంధించి డైరెక్టర్ నియమించడం అన్నటువంటి ఫస్ట్ స్టెప్ స్వాగతించాల్సిన విషయమే. స్వాగతిస్తూనే సో ఈ ఛార్జ్ తీసుకున్నటువంటి ఈ డైరెక్టర్ గారు త్వరలోనే టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, టెట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ తను ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందు మీడియాలు ఒక రిలీజ్ చేయాలన్నటువంటిది అందరి యొక్క ఆశ. సో అట్ సేమ్ టైం టెట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరగాల్సింది జరగలేదు. టెట్ 2 ఇయర్స్, ఇయర్కి 2 ఇయర్స్ కండక్ట్ చేయాలన్నటువంటిది కూడా ఒక డిమాండ్. అది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత డిఎస్సి విషయం. సో ఇప్పుడు డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సికి నిన్న కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ ఈ యొక్క స్కూల్స్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. స్కూల్స్ మ్యాపింగ్ వల్ల ఏ విధమైనటువంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ తగ్గిపోతాయి అన్నటువంటి అపోహలు కొందరి మంది అభ్యర్థుల్లో ఉన్నాయి. సో అటువంటి ఇన్పుట్స్ మీడియా ద్వారా మాకు అందుతూ ఉన్నాయి. అది తప్పు. మీరు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. మ్యాపింగ్ జరగడం వల్ల ఈ సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ లేకుంటే ఓవరాల్గా టీచర్స్ వేకెన్సీస్ కానీ ఎటువంటి మార్పులు ఉండవు. సో మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిన్న ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది. సో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారయ్యా అంటే దానికి సదరు మంత్రి గారు ఏం చెప్తారంటే ఈ యొక్క మ్యాపింగ్ పూర్తయిన వెంటనే మేము ఈ యొక్క నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నటువంటిది అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆన్సర్. అయితే ఇప్పుడు ఈ టెట్కు ఈ డిఎస్సికి ఈ రెండు అప్డేట్స్ ఒక 4-5 రోజుల గ్యాప్లో జరిగినటువంటి ఈ యొక్క అప్డేట్స్. సో ఈ యొక్క ప్రతాప్ రెడ్డి గారిని డైరెక్టర్గా టెట్కి నియమించడము, సో అది ఒక ఎత్తు అయితే నిన్న ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారు ఈ యొక్క మ్యాపింగ్ వల్ల మీకు వేకెన్సీస్ తగ్గిపోతాయనే ఆందోళనలు, అపోహలు మీరు పెట్టుకోవద్దు. ఏ విధమైనటువంటి వేకెన్సీస్లో ఏ విధమైనటువంటి కోతలు ఉండవు. మీరేం కంగారు పడొద్దని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఈ రెండు డెవలప్మెంట్స్, డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మనకు అందుతూ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఒకటైతే ఖచ్చితంగా చెప్పచ్చు, ఈ యొక్క సర్క్యులర్స్ని బట్టి నిన్న మంత్రి గారి స్టేట్మెంట్ని బట్టి ఒకటి ఖచ్చితంగా చెప్పచ్చు, టెట్ నోటిఫికేషను మేబీ ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ 2 నెలల్లోనే రావచ్చు ఖచ్చితంగా. నాకు తెలిసి ఫిబ్రవరిలో వస్తేనే 2 సార్లు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది టెట్. అదర్వైజ్ మళ్ళీ ఇది ఏమైపోతుంది, ఒకసారి కండక్ట్ చేసి చేతులు దుడుపుకునే పరిస్థితి ఏర్పడుతుందేమో అన్నటువంటి ఒక చిన్న సందేహం. తర్వాత డిఎస్సి నోటిఫికేషను మరి ఎటువంటి వేకెన్సీస్లో ఎటువంటి కోతలు పడవు ఈ స్కూల్స్ మ్యాపింగ్ వల్ల అని నిన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్పడము అది ఎంతవరకు నిజం అన్నటువంటిది ఒకసారి నోటిఫికేషన్ వచ్చి దాంట్లో ఉన్న వేకెన్సీస్ని చూస్తే కానీ మనకు ఒక క్లారిటీ రాదు. సో కాబట్టి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని చెప్పడానికి ఈ యొక్క సర్క్యులర్ అన్నటువంటిది ఒక రుజువు. అట్ సేమ్ టైము డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎప్పుడు ఆందోళన పడకుండా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇన్నాళ్ళు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మీ కష్టాన్ని ఈ యొక్క కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్తో లేకుంటే ఈ యొక్క డిసప్పాయింట్మెంట్తో డిస్కంటిన్యూ చేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ప్రిపేర్ అయినటువంటి ఆ ప్రయాస అంతా వృధా కాకుండా కేవలం ఇంకా ఎంత లేదన్నా ఒక 2 మంత్స్లో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది అన్ని వర్గాల నుంచి. ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. అందులో వీళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామన్నటువంటి ఇచ్చిన మాట, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రతి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేస్తామని, కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సో ఈ యొక్క ఒత్తిడిల నేపథ్యంలో ఖచ్చితంగా 600 అయినా 106 అయినా 2 నెలల లోపు ఈ యొక్క 2 నోటిఫికేషన్లు టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, వాట్ ఐ సజెస్ట్ యూ ఈస్, so you continue your preparation, do not discontinue, do not discourage or disappoint.
you continue your preparation. Hope that the notifications of this TET and the DSC will come within a month, maybe or 2 months. So we'll hope for that it will be happen within the month. And I wish you very all the best. Good luck to you all. Keep watching for latest updates. Thank you so much.